వ్యూవర్స్, సక్సెస్ఫుల్గా మేము 4th వీక్ ఎంటర్ అయ్యాం. ఇంతవరకు వచ్చావంటే దానికి ముఖ్యమైన కారణం మీరే. సో మా పిల్లలందరూ రెడీ. సిటీ టీం రెడీయా? చూసారా? టౌన్ వాళ్ళ మీరు రెడీయా? చప్పుడు ఇటు పక్క కొంచెం ఎక్కువగా ఉంది. ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. Judges, again, welcome to our show. Thanks for being here. ఈ రౌండ్ స్పెషల్ ఏంటి? Melody round. మెలడీ రౌండ్ చాలా బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎవరు ఫస్ట్, టౌనా సిటీయా? కానివ్వండి, మీరే కానివ్వండి. అవునా? మీ సైడ్ నుంచి రానివ్వండి. ఎవరిని నేను అడుగుతాను, ఎవరు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎవరు వస్తారు? అందరూ వస్తారంటున్నారే. సరే, మా సైడ్ నుంచి మనం వెళ్దాం ఫస్ట్. బిట్టు ఇంట్రెస్ట్ గా ఇప్పుడు వద్దు, తర్వాత లేట్ ఎంట్రీ అన్నట్టు. సరే, సిటీయే పెట్టుకుందాంలేండి. మేఘ్నా స్వరాగ్. ఏ సాంగ్ చేయబోతున్నా? ప్రియురాలు పిలిచింది సినిమాలో నుంచి పలికే గోరింక అన్న పాట పాడు. ఇది ఇలాగంటే ఇది మెలడీ సాంగ్ కనా? ఇదేంటి చీర? ఇదేంటి? దీన్ని ఏమంటారు? చీరేనా అంటారా? సరే, ఇదేదో గాగ్రాకి అటాచ్ చేసిన చీర అన్నమాట. ఇవన్నీ మీ పల్లెటూరు వాళ్ళకి తెలియదండి. నిజంగా మాకు తెలియదండి. నిజంగా చాలా బాగుంది ఇవన్నీ. సో మ్యాచింగ్. రెడీయా? గుడ్ లక్. థ్యాంక్స్ అండి. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకోనా మది కోరిక. అహనేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నేనాటితే రోజా నేడే పూయునే. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకోనా మది కోరిక. పగలే ఇక వెన్నెలా, పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లులే వస్తే నేరమా. బదులే మదిలో జీవ్ జీవ్ జీవ్, బదులే మదిలో జీవ్ జీవ్ జీవ్. కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుంటేనే జీవితం. 100 కలలను చూచినచో 6 కలలను ఫలించు. కలలే దరి చేరవా, పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకోనా మది కోరిక. అహనేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నేనాటిది రోజా నేడే పూయునే. అదరగొట్టేసింది. ఆ రియాక్షన్ ఏంటి? నిజంగా ఒక చిన్న హీరోయిన్ ని చూసినట్టుంది. వాసు గారు. స్వరాగ్
ఏమైంది? ఇంత చక్కగా పాడు, ఇంత గొప్పగా పాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా బాగుపాడు. ఫుల్ వాల్యూమ్తో, యాక్టింగ్తో. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. మేఘ్నా. Yes, sir. ఫెంటాస్టిక్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సార్ మీరు స్వరాకి ఇంత పెద్ద జలక్ ఇవ్వకూడదు సార్. ఆ లోపల అలా అయిపోయాడు. కాదు, పైగా ఇది నా రౌండ్. మెలడీ రౌండ్ అంటే నా రౌండ్ అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు ఏం చెప్పాలి ఆ పెద్ద మనిషి గురించి? నీలో ఒక చిన్న శంకర్ మహాదేవన్ కూడా ఉన్నారని నేను అంటున్నాను. నీలో ఒక చిన్న హరిహరన్ కూడా ఉన్నారు. ఆ ఎండ్స్ అవి ఆయనకి మాత్రమే సాధ్యమైనటువంటి ఎండ్స్. ఇది ఒకసారి ఇక వినుకో నామది కోరిక. అవి ఆయనకి మాత్రమే సాధ్యమైనటువంటి జలకలు అవన్నీ కూడా. సో ఆయన కూడా నీలో ఆవాహన చేసుకున్నావు. ఇప్పుడు రాజకుమారి. Thank you, sir. Thank you, sir. మేఘ్నా నువ్వు అంత క్యూట్గా వచ్చి అంత స్వీట్గా డాన్స్ చేసేస్తే మేము ఇంకేమంటాం. మేఘ్నా నీకు ఎక్సలెంట్ రిథమ్ సెన్స్ ఉంది. ఒక్క బీట్ కూడా మిస్ కావు నువ్వు. ఈవెన్ చిన్న యూనో మధ్యలో బీట్ వచ్చినా ఇలా 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 అనేది కూడా ఈవెన్ ఒక చిన్న బీట్ కూడా మిస్ కాకుండా చేస్తావు. చాలా బ్యూటిఫుల్గా చేస్తావు. బేసికల్లీ డాన్స్ అనేది ఒక విజువల్ ఆర్ట్. అది చూసే వాళ్ళకి కొందరు ఎంత బాగా చేసినా ఎంజాయ్ చేయలేం. యు ఆర్ బ్లెస్డ్ విత్ ఇట్. Thank you. అండ్ మిస్టర్ టెన్షన్ కింగ్. నిజంగా టెన్షన్ స్కూల్లో అంటూ ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడతారు అని. ఐ థింక్ అందుకనే నువ్వు అంత టెన్షన్ పడతావు. ఎక్సలెంట్, చాలా బాగుంది. అగైన్ మీ ఇద్దరి కాంబినేషన్ పేర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ పేర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. మాస్టర్ ప్లీజ్. మేఘనా, Yes, sir. ఎక్కడెక్కడ తప్పులు పోయా? అతను చూస్తున్నావేంటి? కలవై దరిచేరవన సెకండ్ చరణం. కలలే దరి చేరవా. అది చెయ్యి ఒకసారి. పాడినాను, ఒకసారి పాడు. కలలే. రెడీ. కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుంటే నీ జీవితం. 100 కలలను చూచినచో 6 కలలను ఫలించు. కలలే దరి చేరవా. అది ఇన్వాల్వ్ అయ్యావు. అది తీసుకునేది చాలా బాగుంది. లేదు మాస్టర్, మీరు ఏదో తప్పు చెప్పబోతున్నారని టెన్షన్ లో చేసింది. అంటే కానీ మీరు ఇంకోసారి చూడాలని మీరు చెప్పారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు నేను ఎందుకు పైకి లెగిసానంటే నీలో కళామ తల్లి ఉంది, దాన్ని బయట ఓకేనా? బాగుంది, వెరీ గుడ్. Thank you, sir. థ్యాంక్ యూ జడ్జెస్. బిగినింగ్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఇచ్చారు. దాన్ని కంటిన్యూ అవడానికి టౌన్ టీంలో నుంచి వస్తున్నారు రీనా అండ్ సాయి తేజ. పరుగు ఆ సినిమాలో నుండి నమ్మవేమో గానీ అందాల యువరాణి. ఓకే, జడ్జెస్కి ఒక హలో చెప్పేసేయండి. జడ్జెస్ హాయ్. నమ్మవేమో గానీ అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది. నమ్మవేమో గానీ అందాల
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచవేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచవేసింది నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఏడు ద్వారాలై ముందర నిలుచుంటే ఆసోయగాలి నీ చూడగానే ఓరాయిలాగా అయినాను నేనే అడిగా పాదముని అడుగు వేయమని కదలలేను తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది మేము ఎంజాయ్ చేస్తాం. జడ్జెస్ మీరు చెప్పాలి. ఏంటి ఆ బుకే ఎవరికి ఇచ్చావు? అమ్మాయికి. ఆ అమ్మాయి అక్కడ పడేసింది, వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మాయి అక్కడే ఉంది. నువ్వు అమ్మాయి కోసం సెకండ్ బీజంలో ఎదుగుతున్నావు. ఆ అమ్మాయి అసలు ఉండకూడదు అక్కడ. అమ్మాయి అక్కడే ఉంది. మళ్ళీ వచ్చావు, డ్యాన్స్ చేసావు, మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళావు, సాల్సా డ్యాన్స్ చేసావు. ఆ వెనకాల ఎవరో ఇద్దరు వచ్చారు. అసలు సాంగ్ ఎటు వెళ్తుంది ఏంటి అర్థం కావట్లే. మళ్ళా 3 కౌంట్స్ 4 కౌంట్లో నెక్స్ట్ లిరిక్కి వెళ్తున్నావు. ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగా బ్రైట్గా రావాలి. మెసేజ్ కూడా కరెక్ట్గా తెలియలేదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? బాగా పాడావమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మళ్ళా గోల్డ్ కొట్టాలి. ఓకేనా? నవ్వు. సాయి తేజ, స్టార్టింగ్ అంటే నువ్వు ఒక అమ్మాయికి అలా ఓకే రెడ్ రోజెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎనర్జీ, ఇంకొంచెం హ్యాపీనెస్, బ్రైట్నెస్ అవన్నీ ఉండాలి. అక్కడే నిలబడి ఇలా అని ఏదో ఇలా ఇలా అన్నావు. అది ఏమీ తెలియలేదు ఇక్కడ. అర్థమైందమ్మా? యా, అది మీ కొరియోగ్రాఫర్ అది చూసుకోవాలి. ఏదైనా ఇట్స్ మెలడీ సాంగ్ కానీ బ్రైట్ వైబ్రెంట్గా స్టార్ట్ అయిందంటే ఇంకొంచెం ఎనర్జీ తోటి అది బాగుండేది. నాకు పర్సనల్గా ఇలాంటి సాంగ్కి ఈ కాస్ట్యూమ్ కాదేమో అని అనిపిస్తుంది. అండ్ రీనా వెరీ నైస్లీ సాంగ్, చాలా మంచి. నీకు మంచి పార్ట్నర్ ఉంది సాయి తేజ, అది నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, నీకు చాలా ఫీల్తో పాడే అమ్మాయి పార్ట్నర్గా వచ్చింది. యూ షుడ్ యూటిలైజ్ దాట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎందుకంటే ఒరిజినల్గా సాంగ్ చాలా మంచి ఫీల్ ఉన్న పాట. ఆ ఫీల్ నీ గొంతులో బాగా పలికింది. టోటల్గా ఏదో చిన్న కన్ఫ్యూజన్ నాకు ఏదో అనిపించింది టోటల్ కాన్సెప్ట్లో, డాన్సింగ్ కాన్సెప్ట్లో, అంతే అదొకటే. బట్ నువ్వు డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్కి జమ్ అయిపోతావు నాకు తెలుసు. అవునా కదా? జమ్ అయిపోతావుగా నెక్స్ట్ ఎపిసోడ్కి? తర్వాత యాడ్ చేస్తావుగా? సరేనా? నువ్వు ఆడిస్తావనే నమ్మకంతో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రీనా చాలా బాగా పాడావు. వెరీ నైస్, వెరీ నైస్. శృతి పోనే లేదు, బట్ మాకు తెలిసిపోతుంది మైన్యూట్. అండ్ సాయి తేజ నాకు చాలా బాగా నచ్చింది. వాడు ఆ స్కిడ్ అయ్యాడు చూడండి, టెంపోలో ఒక మైకేల్ జాక్సన్ లాగా వెళ్ళాడు, సర్రని వెళ్ళాడు. అవన్నీ చాలా బాగున్నాయి. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జడ్జెస్. సో నెక్స్ట్ హితైషి అండ్ ధీరజ్. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క హెయిర్ స్టైల్లో వస్తుంది హితైషి.
హితైషి సూపర్ హితైషి. యూ వెల్కమ్ మ్యామ్. ఏ పాట పాడబోతున్నాడు ధీరజ్? పిల్లగాలి అల్లరి వాళ్ళంతా గెలిన. వెరీ గుడ్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కల్లెర చేసి మెరుపై తరిమేనా. ఎలలన్నీ తరిగి చుల్లుమంటూ ఉరికి మా కళ్ళలో మా కిళ్ళలో వెవెల వర్ణాల వయ్యారి జాన. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. అంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా. మోనాల వెనకాల వైనాలు తెలిసేలా కారంగా పిలిచినా. చెల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా. ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా. చంద్రజాలమై తరంగాల వడిలో ఇళ్ళన్ని మురిపించగా. తారలన్నీ తోరణాలై కరల ముత్యాల హారాలయే నా. చింగుమంటూ ఆడేనా చిత్రంగా జవళిలు పాడేనా. అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. ఎంజాయ్ చేసావా ఫుల్గా? ఫుల్గా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ధీరజ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఓకే సార్. తర్వాత ఈ పాటకి నీ వాయిస్ భలే సూట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హితైషి మెర్చ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధీరజ్ సార్ నువ్వు నవ్వితే మాకు ఆనందం రా. నాకు నీ వాయిస్లో ఒక రానెస్ ఉంటుంది. చరణ్ గారు, యువన్ శంకర్ రాజా వీళ్ళందరూ పాడుతుంటారు కొన్ని పాటలు, రాగా పాడతారు వాళ్ళు. అంటే ఒక్కొక్కసారి ఫీలింగ్ అనేది ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు ఇంకేం మిగలదు, మన గొంతులో కానీ గుండెల్లో కానీ ఏం మిగలదు, అంత బ్లాంక్ అంటారు సార్, శూన్యం. అదే ఫీల్ వాయిస్లో కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో పాట పాడినప్పుడు ఆ రానెస్ కూడా సమ్టైమ్స్ చాలా ముద్దుగా చాలా ముచ్చటగా ఉంటుంది. నీ గొంతులో ఆ రానెస్ బాగా అనిపిస్తుంటుంది. కొన్ని పాటలకి డెఫినెట్గా నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎపిసోడ్ బై ఎపిసోడ్ చాలా ఇంప్రూవ్ అవుతున్నావు. ఇంకా బాగా పాడాలి. ఓకే సార్. అండ్ హితైషి సమ్టైమ్స్ చాలా ముద్దుగా చాలా ముచ్చటగా ఉంటుంది. నీ గొంతులో ఆ రానెస్ బాగా అనిపిస్తుంటుంది. కొన్ని పాటలకి డెఫినెట్గా నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎపిసోడ్ బై ఎపిసోడ్ చాలా ఇంప్రూవ్ అవుతున్నావు. ఇంకా బాగా పాడాలి. ఓకే సార్. అండ్ హితైషి నీ డ్రెస్కి ఇదైతే మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ హితైషి, వెరీ నైస్. చాలా బాగా చేసావు. అండ్ మీ అవుట్ఫిట్ ఎప్పుడు నీకు చాలా మంచి సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్, ప్రెజెంటేషన్ అంతా బాగుంది, వెరీ నైస్. అండ్ నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. నాకు somehow చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక యునీక్నెస్ ఉంటుంది మీ వాయిస్. కొత్త వర్జన్ ఆఫ్ దిస్ సాంగ్ వింటున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. యా
ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ. కృతైసి ఫస్ట్ పల్లవి ఒక్కసారి పాడుతా ఉన్నాను లైన్ ఒకసారి చెయ్యి. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేన కల్లెర చేసి మెరుపై తరిమేనా ఎలలన్నీ తరిగి చెల్లుమంటూ ఊరికి మా కళ్ళలో లేడీస్కి ఇలా ఉండాలి చేతులు, అంటే ఇలా పతాకం కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండకూడదు, రౌద్ర రూపం అవుతుంది. ఇది ఆల్రెడీ మెలోడీ సాంగ్. ఇప్పుడు ఇలాగన్నా చేసిన ఎక్స్ప్రెషన్స్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నీలో మంచి కళ ఉంది. ఎక్కడ కోపం రావాలి, ఎక్కడ రాకూడదు, ఎక్కడ ఆ మౌనం పాటించాలి, ఇది ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్కి పక్కాగా చేస్తామని నమ్ముతున్నాను. బాగానే పాడుతున్నావా ధీరజ్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టీమే ఎక్సైట్ అయిపోయారు. అందరూ చాలా బ్రైట్ అయిపోయారు. కానీ ఇంకా బ్రైట్ చేయడానికి మీ టౌన్ నుంచి ఇప్పుడు రాబోయేది ఎవరు? జాహ్నవి అండ్ బిట్టు. ఏ పాటకి ఆడబోతున్నారు? వాళ్ళకి హాయ్ చెప్పావా జడ్జెస్కి, అర్చన గారికి? చెప్ హాయ్ చెప్పు బిట్టు, నేను వెయిటింగ్. అర్చన వెయిటింగ్ అంట. అరే సిగ్గుపడితే చెప్పు. అయ్యట్రా అయ్యి సరిగా చెప్పు. హాయ్ హాయ్ బిట్టు, హాయ్. బిట్టు, ఇది చాలా అన్యాయం. మేము కూడా ఉన్నామయ్యా, మాకు చెప్పవు హాయ్. హాయ్ సార్. హాయ్ సార్. సరే సార్, ఉంటాను సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. బాగా రే, సూపర్ గా ఆడాలి. పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్, నాలోన ఉంది జోయ్, మజాగా మస్తు మరే యారో. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. సంతోషమే సగం బలం, నవ్వే సుమా నా సంతకం. నిరాశలే వరించని సుఖాలకే స్వాగతం. నా ఒళ్ళో ఉంది మ్యూజిక్, పువ్వుల్లో ఉంది మ్యాజిక్, లేదంటే ఏ లాజిక్. ఈ లైఫే ఓ పిక్నిక్, ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాలు వెండి వెన్నెలా. నా దోస్తులే నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్, నాలోన ఉంది జోయ్, మజాగా మస్తు మారయారో. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా.
పిట్టు ఒక నిమిషం. పాపం చాలాసేపు నుంచి ఇద్దరు చేయి పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకుంటే ఈ చెయ్యి వీడి చేయికి ఎత్తట్లేదు. వాళ్ళ హైట్ వీడి హైట్ కొంచెం తేడాలు ఉన్నాయి కదా. నాకు ఒకే ఒక స్టెప్ మళ్ళీ చూడాలని ఉంది. చూసుకోనా? చూసుకోండి. ఆ కోతి స్టెప్ లో ఇలా చేసేది కదరా, చేయరా. థ్యాంక్ యూ జడ్జెస్. మీరు క్యాప్ తీస్తేనే మాట్లాడతారు, లేకపోతే నేను మాట్లాడను. అది బిట్టు, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, ఇది ఒకసారి చెయ్యి. చెయ్యి పట్టుకొని. మీ అసిస్టెంట్ ఆమె. లాస్ట్ దా ఫస్ట్ దా అని అడుగుతున్నాడు. ఫస్ట్ది 1 2 3 4 5 6 7 8 1 2. అవును, బాగానే చేస్తున్నావు, ఎందుకు తప్పు చేసావు చెప్పాలి నాన్న. ఏదో చెప్పబోతున్నావు, చెప్పు. ఏంటమ్మా చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. చూడడానికి తప్పు చెయ్యి పట్టుకోవడానికి చూద్దామని చూస్తున్నాడు. అదే పిలువు, అక్కయ్యని పిలువు, రమ్మని చెప్పు. ఇక్కడ గర్ల్స్ ఒకసారి చేయండి అమ్మా. 1 2 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చేశారుగా, నీ తప్పేం లేదు నాన్న. నువ్వు ఇంకా అక్కయ్యని చేయబట్లు ఆగుతూనే ఉన్నావు, అక్క రావట్లేదు. మా బాగా చేశారు, కానీ చిన్నపిల్లలతో చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పాపం తను చెయ్యి అడుగుతూనే ఉన్నాడు, మీ బాటికి మీరు చేస్తున్నారు. ఆయన బుల్లి మెగాస్టార్ అమ్మా, కొంచెం జాగ్రత్త అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గర్ల్స్ బిట్టు. ఏంటి అందరు నిన్ను అంత పొగిడేస్తున్నారు? నాకే అంత గ్రేట్గా అనిపించలేదు నీ డాన్స్. నేను సీరియస్ చెప్తున్నాను. ఏం బిట్టు సీరియస్గా ఉంటే నువ్వు నవ్వుతావేంటి? అసలు మూమెంట్స్ ఏంటి? ఉత్తినే ఇట్లా 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 చేస్తున్నా, నేను ఇలా ఇలా ఇలా, అది చేయి కూడా సరిగ్గా పట్టుకోలేదు. నేను పట్టుకుంటాను, నువ్వు మైక్లో మాట్లాడి. నేను పట్టుకుంటా, చెప్పు. పాప వీడి మిస్టేక్. అక్కలు ఎందుకు అక్కలు ఇలా చేశారు మీరు? ఒక్కేమో లాగుతుంది, ఒక్కేమో రావట్లేదంట. లేదు బిట్టు, లేదు. అందరు నిన్ను ఏదో బిట్టు చిన్నవాడివి అని చాలా అందరూ నిన్ను ఎత్తేస్తున్నారు, కానీ అంత లేదు. సరే, నెక్స్ట్ టైం సరిగ్గా చేయాలి. ఏంటి సిల్వర్ ఇవ్వనా? ఏంటి బిట్టు బాబు, ఏ చాలా బాగా పాడావు. వెరీ గుడ్ నాయనా, బాగా చేసావు. ఓకే, చాలా బాగా చేసావు. రఘు గారు, జాహ్నవి ఫస్ట్ లైన్ పాడు ఒకసారి. ఇంకో 3 సంవత్సరాల్లో గ్యారంటీగా నువ్వు పాడితే లోకం పాడుతుంది. షూర్. చాలా పాడాడు, చాలా బాగా పాడాడు. బిట్టు, నీ చెప్పేది రోడ్ కాదురా నేను, అంతే. నీకు నమస్కారం పెడతాను, చాలా నమస్కారం పెట్టి చదువుతా. జాహ్నవి, నో సజెషన్స్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆవిడ ఒరిజినల్, ఆవిడ లక్కమ్మయ్య అంటే కూడా నువ్వు కరెక్ట్గా దాన్ని కాపాడావు, ఆ వర్డ్ని. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. బిగ్ బాస్ నీ గురించి ఏం చెప్తారు? మేము అనుకున్నదే జరిగింది. మాస్టర్ గారు భలే పట్టారు. అదే ఆ ప్రొఫెషన్లో దిట్టలు కనిపెడతారు. గ్రేట్. థ్యాంక్ యూ. బిట్టు ఏంటి బిట్టు, 3 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. వచ్చింది కదా 1 సిల్వర్. నేను సిల్వర్ ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను. మర్చిపోయా నువ్వు? హే సారీ. మొత్తం లోకమే కన్ఫ్యూషన్ లో ఉంది. ఏంటి ఇప్పుడు అసలు నీకేం వచ్చిందంటావు? గోల్డ్, 2 గోల్డ్. క్లియర్ గా చెప్పవా? పాయింట్స్ వేస్తారు, చెప్పు తొందరగా. గోల్డ్ మొత్తం ఇచ్చారంట. బిట్టుకి 2 గోల్డ్, జాహ్నవికి 2 గోల్డ్. అవును, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నావు. ఇప్పుడు క్లియర్ అయింది, 4 గోల్డ్. సూపర్. ఓకే, ఇప్పుడు మా సిటీ నుంచి బిట్టుకి కాంపిటీషన్. బిట్టుకి కాంపిటీషన్ లేడండి, బిట్టుకి ఈక్వల్ గా. ఓకేనా? ఓకే, గోపాల్
సౌందర్య. ఏ సాంగ్? ఒక్కడు మూలోంచి చెప్పవే చిరుగాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్. ఈ చలికాలంలో ఇంకా చల్లగా ఉండాలి. ఓకే సార్. మీ సాంగ్, మీ డ్యాన్స్. ఓకే సార్. ఓకే సార్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాలకేలి, ఓ చెప్పవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాలకేలి, చూపవే నీతో తీసుకెళ్ళి. యమునా తీరాల కథ వినిపించేలా, రాధా మాధవులా జత కనిపించేలా, పాడని వెన్నెల్లో ఈ వేళ, ఓ చెవిలో సన్నాయి రాగంలా, ఓ కలలే నిజమై అందిలా, ఊగే ఊహల ఉయ్యాలా, లాహిరి 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 తరంగాల, రాత్రి ఎదురు అడిగే వేళ, జాతిరి 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 జానపదల్లా ప్రతి పలకరించాలి, ఊపిరే ఉల్లాసంగా తుల్లి, ఓ చుపదా వసంతాలకేలి, ఊపిరే ఉల్లాసంగా తుల్లి, ఓ చుపదా వసంతాలకేలి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాలకేలి, ఓ చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాలకేలి, ఓ చూపవే నీతో తీసుకెళ్ళి. సౌందర్య సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా ఏ పాట అయినా పాడగలదు ఈ పిల్ల అన్న నమ్మకం వచ్చింది మాకు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఎక్స్ప్రెషన్ ఒకసారి ఫస్ట్ పల్లవి పాడు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాలకేలి, ఓ చూపవే నీతో తీసుకెళ్ళి. గుడ్. ఎందుకు పాడమన్నానంటే ఏ శృతి లేకుండా ఇంత పర్ఫెక్షన్. ఈవెన్ సుజాత గారు పాడారు ఈ పాట మణి దగ్గర. ఆవిడ కూడా నువ్వు వేసిన సంగతి ఒక చరణం అయిన తర్వాత వేసింది. ఈ పాట నువ్వు సొంతం చేసుకొని పాడావు. వెరీ నైస్ గోపాల్. నిజంగా నేను ఫాన్ అని నేను చెప్పను, నా ఆశీర్వాదాలు నీకు ఫుల్. తర్వాత ఈ సాంగ్, ఇన్ని సాంగ్లు నేను చూశాను. ఈ పాట ఎలా ఉందంటే ఆ అబ్బాయిల డ్రెస్సు, ఆ డ్యాన్సు, ఆ మూమెంట్స్, కొరియోగ్రఫీ మూమెంట్స్, సినిమా ఏదో చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఆ అమ్మాయి ఎంత బాగా పాడడం, ప్రొఫెషనల్ సింగర్ లాగా ఆ అమ్మాయి పాడడం గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోపాల్, ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను ఇంతమంది పొగుడుతున్నారు, బట్ నేను పొగడలేకపోతున్నాను. ఎందుకంటే
నేను సౌందర్య పాడుతుంటే సౌందర్యం చూస్తూ ఉండిపోయాను నేను. అయినో ఫస్ట్ నుంచి చూస్తున్నా, చాలా మంచి డాన్సర్ నువ్వు, కానీ సౌందర్య మాత్రం అల్టిమేట్. సౌందర్య చాలా బాగా పాడావు నువ్వు, నిజంగా చిరుగాలు కనిపించింది. ఏ పాట అయినా చాలా ఫ్రీగా ఆవలేలుగా పాడేస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అంటే మా రూల్స్ ఒప్పుకోపు కానీ లేకపోతే 2 ఇచ్చేవాడిని, కానీ ఇది ఒకటే ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోపాల్, అగైన్ నువ్వు ఎంత బాగా డాన్స్ చేస్తున్నావో అంత బాగా సౌందర్య సింగింగ్, ఐ మీన్ రియల్లీ ఫ్లాలెస్, పిక్చర్ పర్ఫెక్ట్ ఉంది. వాసు గారు అన్నారు ఇందాక సినిమా చూస్తున్నట్టు, నిజంగా అలానే ఉంది, ప్రశాంతంగా ఉంది. మీరు ఇందాక అన్నట్టు మా అందరికి చాలా చల్లగా హాయిగా ఉంది. నాకు ఒకటి నేను నోటీస్ చేశాను, ఏంటి అంటే ఫస్ట్ మనది ఇంట్రొడక్షన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఇప్పటికీ దెర్ ఇస్ ఓన్లీ ఇంప్రూవ్మెంట్. అందరూ పార్టిసిపెంట్స్లో ఏది చెప్పినా మధ్య మధ్యలో సడన్గా డ్రాప్ అయిన ఏదైనా పాయింట్ చెప్పినా దెర్ ఇస్ ఓన్లీ గ్రాఫ్ ఇలా పెరుగుతుంది. గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడైతే ఏం చెప్పలేను, స్టేజ్ మీద వచ్చి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సార్ వాళ్ళు ఇక్కడ నుండి చెప్పగలుగుతారు, మరి నేను అక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నాను కూడా అక్కడ వచ్చిన తర్వాత వెళ్ళాలి సార్, ప్లీజ్. ఓకే సార్. గోపాలు ముందు సౌందర్య లహరి చాలా బాగా పాడింది పాట. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సింగర్ని ఒక మంచి డాన్సర్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి గెలవాలంటే ఆ అమ్మాయి పాటని అర్థం చేసుకొని డ్యాన్స్ చేస్తే ఇద్దరు గెలుస్తారు. అలాంటి మంచి అమ్మాయికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను స్టేజ్ కాడికి వచ్చాను. గోపాల్, నువ్వు మంచి డాన్సర్, కానీ అక్కడే ఆగిపోయాను. ఒక మంచి సింగర్ని ఇచ్చినప్పుడు నాకు నచ్చట్లేదు, ఇంకా బాగా చేయాలి. ఓకే సార్. ఫస్ట్ పల్లవి ఒకసారి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంత. లెగ్స్ చూస్తున్నావు. సో ఆ అమ్మాయి పాడిన దానికి న్యాయం చేయలేకపోతున్నావు. చల్ల గాలికి చూపుతున్నావు. ప్రకృతితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఎక్కడే చిరుగాలి, చిరు అంటే నవ్వు, నవ్వుతో ఉన్న గాలి కావాలి నీకు. అంత అందమైన సాంగ్ని కేవలం డ్యాన్స్తోనే మభ్యపెట్టాలంటే నేను ఒప్పుకోను. ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉందన్న. ఓకేనండి, బాగా చేసావు, ఇంకా బాగా డెవలప్ చేయి. ఇవి మీరిద్దరు అవ్వాలి. ఇంకా దీనికి పైన ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సుజిత. ఇట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ ఎపిసోడ్ ఇవాళ. ఈ ఎస్పెషలీ ఈ పర్ఫార్మెన్స్ అందరినీ ఆఫ్ చేసేసింది. గోపాల్ అండ్ సౌందర్య ఎక్సలెంట్. ఇంకా వాళ్ళ గురించి ఏ మాట్లాడినా ఇంకా ఎక్కువే అవుతుంది, ఎందుకంటే అంత మాట్లాడడం వాళ్ళ గురించి. ఇప్పుడు ఇంకొక పర్ఫార్మెన్స్ ఉంది. అవును, లీలా సుధీర్ అండ్ కల్కి మిత్ర. మా హీరోయిన్ ఇవాళ అందంగా ఉంది కదండి. నీలవేణిలా ఉందండి. నీలవేణి. ఏ పాట పాడుతున్నావు నాన్న? నేను ప్రియమైన నీకు సినిమాలోంచి మనసులో ఉన్నది చెప్పాలను. నాకు చాలా ఇష్టమైన ఒక సాంగ్ అండి, శివ మ్యూజిక్. వాడు యాక్చువల్గా శివ ఈజ్ అ క్లాస్మేట్ ఆఫ్ మైండ్. చాలా ఏళ్ల తర్వాత వి మెటప్ రీసెంట్లీ ఎక్కడో. వాడు ఆ మ్యూజిక్ చేశాడని తెలియగానే ఐ వాజ్ సో హ్యాపీ అయ్యా. అంటే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వాడికి అంత టాలెంట్ ఉందని మాకు తెలియదు, కానీ హీ మేడ్ సచ్ సెన్సిబుల్ మ్యూజిక్. అండ్ దిస్ వన్ సాంగ్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ నంబర్ ఆఫ్ హిస్. ఆల్ ద బెస్ట్. ఓకేనా?
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియమ్మ పేదనా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదనా ఒకసారి దరి చేరి ఎదగుడవి తెలపకపోతే మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా చింత నిప్పల చల్లంగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తనని తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా? లలలాలలలలా, లలలలలాలలా. సూపర్ మాస్టర్ కల్కి ఎక్స్ప్రెషన్స్లో నీ గురించి నేనేం చెప్పకూడదు Thank దాన్ని you, ఇంకా sir. ఇంప్రూవ్ చేసుకో మంచి లైఫ్ ఉంది థ్యాంక్ యూ కల్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఓకే సుదీప్ చాలా బాగా పాడావు, వెరీ గుడ్. అది చిత్ర గారు పాడిన పాట, ఆవిడ ఎంతో ఫీల్తో పాడారు. మ్యాక్సిమం నీ స్థాయికి నువ్వు ఆ ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నం చేసావు, గుడ్ ఎఫర్ట్. కల్కి గుర్తుపెట్టుకో, 3వ ఆటోగ్రాఫ్ చివరిలో ఒకేసారి పెద్ద పుస్తకం తెచ్చుకుంటాను, ఇవన్నీ నోట్ చేసుకొని మొత్తం ఆటోగ్రాఫ్ ఇచ్చాను నాకు ఒకేసారి, సరేనా? ఇంకెందుకన్నా నేనేం చెప్పలేను నీలవేణి. ఓకే నీలా సుధీర్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. చిత్ర గారు ఎంత బాగా పాడారో నువ్వు అంత బాగా పాడావు. ఈ పాటలో ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా బాగా పెట్టావు. కల్కి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఇవాళ రీమిక్స్లు చేసినా చేసినా చూడండి, మళ్ళీ ఆ మెలడీ పాటలో రీమిక్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక మహనీయుడు అన్నాడు, మ్యూజిక్ MUSICలో ఎం అనే మెలడీ లేకపోతే యూ సిక్ అన్నాడు. ఎం అనే మెలడీ లేకపోతే యూ సిక్. అందువల్ల మెలడీ గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో చాలా చాలా బ్రహ్మాండంగా ఈ రౌండ్ అయింది. నెక్స్ట్ రౌండ్ ఏంటి తెలీదు, ఏదో వెరైటీ అన్నారు, అది ఏంటో వెరైటీ నాకు అర్థం కాల. పిల్లల్ని అడిగాను సైలెంట్గా ఇందాక, అది సర్ప్రైజ్ అన్నారు. ఉండనివ్వండి, అలాగే వెరైటీగా ఏం చేస్తారో ఈ సర్ప్రైజ్ ఆడియన్స్ మీకు కూడా ఉంటుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, మిస్ అవ్వకండి. ఏదో మూమెంట్ చేసి చూపించు. సాంగ్ అద్భుతంగా ఉంటుంది, హీరో ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. So come back to us again at the same time to watch ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. రెడీగా ఉంది గ్రూప్, యా హుషారు ఆట పాటైనా
dun, dun.